మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. సజీవులమైన దేశంలో మనందరినీ సజీవులుగా కాపాడిన ప్రభువుకి మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం కొలస్సీలు రాసిన పత్రికను ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ కొలస్సీలు రాసిన పత్రిక 4 అధ్యాయము కలిగిన ఉత్తరము. అపోస్తలుడైన పౌలు తన తోటి దాసుడుగా ఆత్మీయ కుమారుడిగా ఉన్న తిమోతి కలిసి ఉన్నప్పుడు రాసిన పత్రిక. ఇది కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. కొలస్సీలో ఉన్న సంఘ పరిస్థితిని అపోస్తలుడైన పౌలు బాగా విన్నాడు. వారి దగ్గరికి వెళ్ళలేదు, ఆ సంఘాన్ని ఆయన కట్టలేదు. కానీ వారి కోసం వినిన దానిని గురించి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. మధ్యవర్తిగా ఎపఫ్రా ఉన్నారు. సమాచారం అనంతా కూడా ఎపఫ్రా తీసుకొని వచ్చేవాడు అపోస్తలుడైన పౌలు దగ్గరికి. పౌలులో ఉన్న మొదటి మంచి లక్షణము, ఆ లక్షణం మనకు కూడా కలగాలి, ఉండాలి. నా ప్రియ కుమారుడు కదా, ఆత్మీయ కుమారుడు కదా, నా దగ్గరే నేర్చుకున్నాడు కదా తిమోతి, నా దగ్గరే ఉన్నాడు కదా, ఇతని పేరు ప్రస్తావన తీసుకురావటం ఎందుకు? నాకన్నా తక్కువైన వాడు, నాకన్నా జ్ఞానము తక్కువైన వాడు, ఇతని పేరు అవసరమా అని అనుకోలేదు. తనతో పాటు ఉన్న తిమోతి పేరు కూడా మెన్షన్ చేశాడు వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు రాసిన పత్రికలో. ఆత్మీయ జీవితంలో ఎవరు ఆత్మీయంగా నడుస్తున్నారో వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు తన తోటి దాసుడుగా ఆత్మీయ కుమారుడుగా ఉన్న తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాడు. తిమోతి ఎడల ఒక మంచి అభిప్రాయమును కలిగి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా నడుస్తున్న ప్రతి ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకున్న వారిగా మనం ఉండాలి. తర్వాత కొలస్సీ సంఘానికి మాట్లాడుచున్న మాట ఏమిటంటే, కొలస్సీ సంఘమును ఆయన వెళ్ళి డైరెక్టర్గా చూడకపోయినా వారిలో ఉన్న మంచి లక్షణములను ఎత్తు చూపిస్తా ఉన్నారు. ఆధ్యాత్మికమైన విషయంలో మనం ఇది నేర్చుకోవాలి. మంచి విషయములు ఏదైతే ఉందో అది ఎత్తి చూపించాలి. చెడ్డతనమును మనం అసహించుకున్నప్పుడు మంచి విషయం మన కళ్ళ ముందు కనబడినా, మన బిడ్డల కళ్ళ ముందు కనబడినా, భర్త విషయంలో కనబడినా, భార్య విషయంలో కనబడినా దాన్ని ఎత్తి చూపించాలి. నీవి మంచి పని చేశావు అని. అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘ సభ్యులనందరినీ ఎత్తు చూపిస్తున్నాడు. వారిలో 3 లక్షణాలను మొదటగా ఆయన కనుగొని ఇలాగూ చెబుతా ఉన్నాడు. 1వ అధ్యాయములో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయము 3వ వచనము. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందున్న మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించియు. ఇక్కడ చూడండి, మొదటి నిరీక్షణ, సెకండ్ విశ్వాసము, 3వది ప్రేమ. మీరు నిరీక్షించుచున్నారు దేనికోసం? పరలోకము కోసం. సంఘము నిరీక్షించాలి, భౌతికమైన వాటి కోసం కాదు, ఆత్మ సంబంధమైన వాటి కోసం నిరీక్షించాలి. మనం ఆత్మ సంబంధమైన వాటి కోసం నిరీక్షించి అడుగు ముందుకు వేయగలిగితే భౌతిక సంబంధమైన వాటినన్నిటినీ ప్రభువారు మన కొరకు సమకూర్చగలుగుతారు. భౌతిక సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడుతూ వెళుతూ ఉంటే దేవునిని తప్పక మనం నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవుడితో మనం ట్రావెల్ చేయాలి, దేవుడితో నడవాలి,
దేవుడు చెయ్యిని పట్టుకోవాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఎప్పటికప్పుడు మనము సాధన చేయబడాలి. ఒక ఆదివారమే కాదండి, ప్రతిరోజు ప్రభు దగ్గర సాధన చేసి ప్రభుతో మాట్లాడే అనుభవంలోనికి మనమందరం వెళ్ళాలి. దేవుడితో సహవాసం అనేది మనం ఆగిపోతే మన మనుగడ విషయంలో, మన ఆధ్యాత్మికమైన విషయంలో, మన శారీరకమైన విషయంలో, ప్రతి విషయంలో కూడా రోజు రోజుకు మనం దిగజారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే మనము ప్రభువు విషయములో విశ్వాసమును కలిగి ఉండి, ప్రభు దగ్గర మన ఆధ్యాత్మికమైన విషయములో నమ్మకత్వాన్ని కలిగి ఉండి, పైనున్న వాటి కోసం మనం ఎదురు చూడగలిగితే భూ సంబంధమైన వాటి విషయంలో దేవుడు నీకు ద్వారాలను తెరుస్తాడు. వాక్యం సెలవిస్తావు, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. మీ సమస్యల ముందు ప్రార్థన చేయండి. మీ కష్టములో ముందు దేవుని మందిరానికి రండి. మీ హృదయంలో వేదనలో ప్రభు దగ్గర నోరు తెరిసి ఆయన పాదాలు పట్టుకోండి. అది రోగమా, అది ఇంటిలో డిస్టర్బెన్సా, అది తీరని పరిస్థితి, నెత్తి మీదకి వచ్చేసిన పరిస్థితి, భారం ఎక్కువైపోయిన పరిస్థితి, ముందు నీవు నిరీక్షణతో ప్రభు వైపు, ఆత్మ సంబంధమైన వాటి వైపు ప్రయాసపడు. అవి ముందు ప్రక్కన పెట్టు. అలాగూ చేయగలిగితే దేవుడు నీకు ద్వారాన్ని తెరుస్తాడు. సెకండ్, వారంట క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నారంట. ఎవరు? కొలెసీలో ఉన్న సంఘము, కొలెసీ సంఘమంతా విశ్వాసము కలిగి ఉన్నారు, క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఇదే అంటున్నారు, నేను మిమ్మల్ని చూడలేదు, కానీ మీకోసం విన్నాను నేను. మీరు నిరీక్షించబడిన వారిగా ఉన్నారు అని, మీరు విశ్వాసము కలిగిన వారిగా ఉన్నారు అని. విశ్వాసం, ప్రభునందు మనం విశ్వాసము కలిగిన వారిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలిగితే, నీ విశ్వాసమును, నీ జీవితంలో వెళుతున్న ప్రతి మార్గమును కూడా నీ విశ్వాసమును బట్టి దేవుడు దారిని సరళమును చేయబోతా ఉన్నాడు. నమ్మకమును మనం కలిగి ఉంటాం. మనుషుల ఎడల నమ్మకము కాదు, దేవుని ఎడల నమ్మకము కలిగి ఉండి మానక చెయ్యి. దేవుడి దగ్గర చెప్పవలసింది చెప్పు. ఒక విశ్వాసము ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది. ఒక విశ్వాసము పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఒక విశ్వాసము అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగలుగుతుంది. మీకు ఒక సంఘటన చెప్తాను. అది ఒక బైబిల్ కాలేజీ. ఆ బైబిల్ కాలేజీలో ఒక 5 కుర్రవాళ్ళు వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటున్నారు. వారిలో 4 పర్వాలా కొద్దిగా ధనం ఉన్నవారే. ఆ 5వ వ్యక్తి మాత్రము కడు పేదవాడు. ఫీజు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. అందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఒకే మాట మీద ఉండి వెళదాం మనం బైబిల్ ట్రైనింగ్ అంటే, ఇతడు కొద్దిగా నిరాకరించాడు. ఎందుకు నిరాకరిస్తున్నావనంటే వారు అడిగితే చెప్పాడు, నా దగ్గర అంత డబ్బు లేదు. సరే మేము ఇస్తాము, నువ్వు రా అంటే అతను వెళ్ళాడు. ఆ సంవత్సరం ఫీజు ఆ 4 స్నేహితులు కట్టారు. కానీ ఈ 5వ వ్యక్తి చాలా ప్రార్థనాపరుడు, దేవుని ఎడల నమ్మకము కలిగిన వాడు, ప్రభు అంటే అపారమైన ప్రేమ, ప్రార్థనాపరుడు, ముఖ్యంగా ప్రభు మీద ఆధారపడేవాడు, నమ్మకస్తుడు, ఆసక్తిపరుడు. ఇలా 1 సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలో ఫీజు కట్టాలి. వారిని అడగడానికి ఇష్టం లేక ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి, నాకు మేలు జరిగించండి అని. చాలా నెలలు, చాలా దినాలు, చాలా వారాలు, చాలా నెలలు ప్రార్థన చేశాడు ఈ ఫీజు కోసం. అలా ప్రార్థన చేస్తుండగా ఫీజు టైం వచ్చేసింది. 4 స్నేహితులు అడిగారు, ఈ సంవత్సరం ఫీజు కట్టారా? కట్టేస్తాను, నాకు మనీ ఆర్డర్ వస్తుంది. కానీ కట్టలేదు. రోజులు తరబడిపోయింది, కట్టలేదు. నోటీస్ బోర్డులో పెట్టేశారు, ఇతను ఫీజు కట్టలేదని. స్నేహితులు అడిగారు, ఎందుకురా నువ్వు మాకు చెప్పలేదు? లేదు, రేపే అందుతుంది, కంగారు పడమాకండి అని చెప్పాడు.
రేపు అందుతుంది, కంగారు పడమాకండి అంటే నిజముగా అందుతుందేమో అని అనుకున్నారు. ఆ రాత్రి ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు ఏ విధము చేతనైనప్పుడు కూడా నాకు సహాయం మీరు చెయ్యాలి. మానిక ప్రార్థన చేయడానికి ఇష్టపడిన ఆ వ్యక్తి జీవితంలో ఆ తెల్లవారుజామున దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో చెబుతున్నాడంట, నువ్వు ఒక కవర్ తీసుకుని దాని మీద నీ పేరు, నీ సెక్షన్, ఏం చదువుతున్నావు, నీ ఫీజు ఎంతో రాసుకున్నాడు. రాసిన తర్వాత ప్రభు అన్నారు, ఉదయాన్నే వెళ్ళి మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వు, ప్రార్థన చేయించుకో. ఉదయాన్నే బయలుదేరాడు, ఆ కవర్ తీసుకొని వెళ్ళి డోర్ కొట్టాడు. ఆ డోర్ కొట్టిన తర్వాత పాస్టర్ గారు డోర్ తెరిచిన తర్వాత ఈ కవర్ ఇచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నేను ఈ ఫీజు కట్టబోతా ఉన్నాను. ఆయన ప్రార్థన చేశారు. ఆ కవర్ మీద చేతులుంచి, ప్రభువా ఈ ఫీజు ఇచ్చినందుకు వందనాలు, మీరు సహాయం చేసినందుకు వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ఖాళీ కవర్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ కుర్రవాడు వెళ్ళిపోతుంటే, గేటు దాకా వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు మరలా వెనక్కి పిలిచారు, రా ఒక్కసారి నువ్వు. నిలబడిన తర్వాత ఆయన అంటున్నారు, ఆ దైవజనుడు అంటున్నాడు, ప్రతి సంవత్సరము నమ్మకమైన వారికి, ప్రార్థనాపరులకి, నిజాయితీ కలిగిన వారికి, ఏ రోజు ఏ క్లాసు మానని వారికి, దేవుడి ఎడల విశ్వాసము కలిగిన వారికి ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా కొంత డబ్బులను ఇస్తుంది, వారి ఫీజు నిమిత్తం మరియు వారి అవసరాల నిమిత్తం. ఈ సంవత్సరంలో నీ పేరే వచ్చింది, నీకు కొంత డబ్బు ఇమ్మని కమిటీ వారందరూ కూడా చెప్పారు, పెద్దలందరూ కూడా చెప్పారు. ఉండు, నీకోసం డబ్బులు తీసుకొస్తానని లోనికి వెళ్ళి బీరువా తీసి 30,000 రూపాయలు తీసుకొచ్చి తన చేతిలో పెడుతుంటే ఆయన అన్నాడు, ఆ కుర్రవాడు అన్నాడు, పాస్టర్ గారు ఇది ఎంతండి అమౌంట్ అని అంటే 30,000 రూపాయలు. అయ్యా ఆ 30,000 రూపాయల్లో 25,500 రూపాయలు తీసేయండి పక్కకి. తీసేశారు. తీసేసి అది ఇవ్వండి అయ్యగారు అని అంటే ఆ 25,500 ఇస్తే అప్పుడు ఆ ఖాళీ కవర్లో పెట్టాడు ఆయన. ఆ కథ మిగిలిన డబ్బు జోబులు పెట్టుకున్నారు. అప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, ఇప్పుడు వరకు నువ్వు నాకు ఇచ్చింది ఖాళీ కవరా? ఖాళీ కవర్ మీద నేను ప్రార్థన చేసేసాను, ప్రభువా మీరు ఇచ్చిన ఈ యొక్క ఫీజును బట్టి వందనాలని. ఎస్ పాస్టర్ గారు, ఖాళీ కవరే. నాకు రాత్రి ప్రభువు నాకు దర్శనం రూపంలో మీ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ వెళ్ళటం బట్టి నా ప్రభువారు ఈరోజు ఈ అద్భుతమైన కార్యం నా జీవితంలో దేవుడు చేశాడని ప్రభువుని వారిద్దరూ అక్కడ ఘనపరిచి మహిమపరిచారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. విశ్వాసము అసాధ్యమైన కార్యాలను ఏం చేయగలిగింది? సాధ్యపరచగలిగింది. ఈ సంఘస్థులందరూ విశ్వాసము కలిగిన సంఘస్థులు. ఈ సంఘస్థులందరూ మూడవది పరిశుద్ధుల ఎడల ప్రేమను కలిగి ఉన్నారంట. మందిరములో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి క్రైస్తవ భక్తులు. దేవుని కోసం, పరలోక రాజ్యం కోసం నెంబర్ 1 నిరీక్షణ కలిగి ఉండాలి. నెంబర్ 2 క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి. నెంబర్ 3 మందిరములోనికి వచ్చిన వారు, పరిచర్య చేస్తున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు, వాక్యాన్ని బోధించుచున్న వారు, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండి ఆరాధనలో పాల్గొన్న వారి విషయంలో ప్రేమను చూపించాలి. ఏదైనా ప్రార్థన చేసినప్పుడు కానీ, ఏదైనా ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు వారిని కించపరచకూడదు, ప్రేమ చూపించాలి. కొలొస్సీలో ఉన్న సంఘము అదే మార్గంలో నడిచారు. దీనిని ఎత్తు చూపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగాడు. నాకెందుకులే, నేను ఆ సంఘాన్ని బలపరచలేదు కదా, ఆ సంఘాన్ని నేను వెళ్ళలేదు కదా, నేను కట్టలేదు కదా అనుకోలేదు. ఆ సంఘములో ఉన్న మంచిని ఎత్తు చూపించాడు. మనం ఆధ్యాత్మికమైన విషయంలో ఏది మంచిగా ఉందో దాన్ని ఎత్తు చూపించేవారిగా మనం మారాలి. ఆయన ఇలా చెబుతూ, నేను మీకోసం మానక ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటను చూడండి, 1వ అధ్యాయములో 9వ వచనములో, అందుచేత ఈ సంగతులు విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఇక్కడ చూడండి 3వది,
ప్రార్థన చేయకుండా ఏ రోజు లేరంట, మానక ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆధ్యాత్మికమైన విలువలలో వెళుతున్న ప్రతి వ్యక్తి కోసం మరియు ఆధ్యాత్మికమైన విలువల కోసం నిలబడడానికి కోసం తప్పక నీవు మానక వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయాలి. పౌలుని చూసి మనం ఎన్ని నేర్చుకోవాలనంటే, పౌలు ఆ సంఘాన్ని కట్టకపోయినా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. విననాటి నుండి నీ చెవులో ఏదైతే ప్రార్థన కోసం వినబడుతుందో అది దేవుడు అనుమతి లేనిదే వినబడదు. దేవుడు అనుమతి ఉంటేనే వినబడుతుంది. వినబడినప్పుడు మానక ఆ వ్యక్తి కోసం, ఆ సమస్య కోసం ప్రార్థించాలి. కొన్నిటిని దేవుడు వినేటట్లుగా, వినిపించేటట్లుగా, చెప్పేటట్లుగా చేయడు. కానీ ఏదైతే మన దగ్గరికి వస్తుందో ఈ విషయంలో నేను మానక ప్రార్థన చెయ్యాలని ప్రార్థన చేసేవారిగా మనం మారాలి. పౌలుని చూసి మనం నేర్చుకోవాలి. మానక వారి కోసం వారిని ఎన్నడూ చూడలేదు, వారి ముఖాన్ని ఎన్నడూ చూడలేదు, కానీ వారి కోసం మాత్రం ప్రార్థన చేయకుండా మానలేదు. నేను అడుగుచున్నాను, మానక నీవు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఒకవేళ మానక ఒకే విషయం కోసం, ఒకే వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావా? తప్పక ఆ ప్రార్థన మీ జీవితంలో ఒక గొప్ప విడుదలను, గొప్ప రిజల్ట్ను మీ జీవితంలో తప్పక ఒకరోజు దేవుడు చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేస్తాడు దేవుడు. మీ బిడ్డల విషయంలో మానక చెయ్యండి, నిరుత్సాహపడవద్దు. నీ బలహీనత విషయంలో మానక చెయ్యండి, దేవుడు తప్పక మరలా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇల్లు కట్టడం విషయంలో మానక ప్రార్థన చేయండి. ఆర్థికమైన పరిస్థితుల్లో మానక ప్రార్థన చేయండి. నీ కోసము ప్రార్థన చేయి, నీ అవసరతలు తీరుస్తాడు. ఏ విషయమైనా నీ చెవిలో పడినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు తప్పక వారి కోసం నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. తప్పక మీ జీవితంలో చేసిన కార్యాలను వారి జీవితంలో కూడా దేవుడు చేయగలుగుతాడు. ప్రార్థన ఒక గొప్ప ఆయుధము. ప్రార్థన జీవితము కలిగిన వారి జీవితంలో అసాధ్యమైన కార్యాలను నా ప్రభువారు సాధ్యపరుస్తాడు. ఆయన మేలు చేస్తాడు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతంలో, ఆ హిమాలయ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి అన్ని గ్రామాలు ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన ప్రతి ఒక్కరికి దేవుడి సువార్తను చెప్పేవాడు. ఆగి అందరికీ దేవుని సువార్తను ప్రకటించగలిగాడు. అలా టిబెట్ ప్రాంతంలో అలాగ ఒంటరిగా నడుస్తూ ఆయన ఆయన జబ్బ మీద ఒక సంచి మాత్రమే ఉండేది. దాన్ని మోసుకుంటూ దానిలో కొత్త నిబంధన ఉండేది. ఆయన అలా వెళుతుండగా ఒక వ్యక్తి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. చాలా దూరం వెంబడించాడు. ఈయన కొద్దిగా స్పీడ్గా నడుస్తుంటే వాడు కూడా కొద్దిగా స్పీడ్గా నడిచేవాడు. ఆఖరికి సాధు సుందర్ సింగ్ గారు ఆ గది దగ్గరికి వచ్చేసారు. అది ఒక గృహ. ఆ గృహ దగ్గరికి కూడా వచ్చేసాడు. లోనికి కూడా వచ్చాడు. అతడు ఒక దొంగ. తన దగ్గర ఏదైనా సంచిలో ఉందేమో దోచుకుని వెళ్ళిపోదామని వచ్చాడు. సాధు సుందర్ సింగ్ గారు లోనికి ఆహ్వానించాడు. ఏం నాయనా, ఏం కావాలి, నన్ను వెంబడిస్తున్నావంటే? చెప్పాడు, నేను ఒక దొంగని, నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేసాయి. సాధు సుందర్ సింగ్ గారు కంగారు పడలా, కూల్గా మాట్లాడి, సరే నీకు ఇస్తాను, నేను ఒకరితో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడిన తర్వాత నీకు కావాల్సిందంతా నువ్వు తీసుకో, ఇబ్బంది ఏమీ లేదు, కానీ నేను ముందు మాట్లాడాలి, అప్పటి వరకు వెయిటింగ్ చేస్తావా అన్నాడు. ఓ, వెయిటింగ్ చేస్తాను. అప్పుడు ఏ ఇబ్బంది లేదు కదా, ఇస్తానన్నాడు కదా అని అతను కూడా అట్లా కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు. ఈయన కొద్దిగా ఎత్తు ప్రాంతం దగ్గరికి, అదే గృహలో కొద్దిగా ఎత్తుగా ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళి మోకరించాడు. మోకరించి చెబుతా ఉన్నాడు, ప్రభువుకి అన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి అనగా దొంగ లోనికి వచ్చేంత వరకు కూడా అన్నీ పోసుగుచ్చినట్లుగా అన్నీ చెప్పాడు. 10 అయిపోయింది, రాత్రి 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 అయిపోయింది, 3 అయిపోతుంది. ఆ 3:30 కల్లా ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా దగ్గరికి వచ్చిన ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దొంగ అంట ప్రభువా, తన హృదయాన్ని మీరు మార్చమని ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్న, తన హృదయంలో మార్పు రావాలి.
అలా తెల్లవారుజామున ప్రార్థన చేస్తుండగానే ఈ దొంగ తెలియకుండానే మోకరించాడు. మోకరించి కళ్ళంట నీళ్లు వచ్చి ఎక్కెక్కి ఏడుస్తూ తన పాప దోషములన్నీ కూడా ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అదే గృహలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఒక ప్రార్థన దొంగ జీవితమును, దొంగ మనస్సును ఏం చేయబడింది? మార్చేసింది. మానక చేయండి ప్రార్థన. దేవుడు తప్పక మీ జీవితంలో కోరుకున్న వాటిని నా ప్రభువారు తీర్చగలుగుతాడు, మార్పుని ఇవ్వగలుగుతాడు, స్వస్థతనివ్వగలుగుతాడు, సమస్యలకు పరిష్కారం ఇవ్వగలుగుతాడు, మరలా నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతాడు. ఎప్పుడు శ్రమలు మనతోనే ఉండిపోవు, కొద్ది కాలమే శ్రమలు. ఎప్పుడు బలహీనతలు శరీరములు అలాగే ఉండిపోవు, కొద్ది కాలమే. మరలా దేవుడు రీఛార్జ్ చేస్తాడు, మరలా స్వస్థతనిస్తాడు, మరలా నెమ్మదిని కలుగు చేస్తాడు. కుటుంబం అంతా మరలా ప్రశాంతతతో ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. కానీ చేయవలసింది మానక ప్రార్థన చేయండి. మానక ప్రార్థన చేయడం అంటే మానక ప్రభువుతో మీరు మాట్లాడండి, మానక ప్రభువుని కలుసుకోవడానికి ఇష్టపడండి. ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్లుగా హృదయము తెరిచి చెప్పడానికి ఇష్టపడండి. అప్పుడు మన జీవితంలో చూడవలసిన కార్యములను కనులార దేవుడు చూసేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొలస్సీలో ఉన్న సంఘము కొరకంట మానక ప్రార్థన చేస్తున్నాడని ధైర్యంగా అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. ఇంతకీ వారిలో ఉన్న లక్షణాలన్నిటినీ ఒక్కొక్కటి దాచుకోకుండా చెబుతా ఉన్నాడు. మీరు ఎలాంటి జీవితమును కలిగి ఉన్నారు, మీరు ఎలాంటి కృపను కలిగి ఉన్నారు అనేది చెబుతా ఉన్నాడు. నెంబర్ 1, మీరు సంపూర్ణ జ్ఞానమును. ఏ జ్ఞానం అంటే ఇది? సంపూర్ణమైన జ్ఞానం. కుటుంబాన్ని నడిపించుకోవడానికి వినండి, దేవుడి జ్ఞానం కావాలి. బిడ్డల భవిష్యత్తు నిలబడడానికి, వారి జీవితాలు నిలబడడానికి దేవుడి జ్ఞానం కావాలి. నువ్వు చేస్తున్న పనిలో దేవుడి జ్ఞానం కావాలి. నువ్వు వెళుతున్న మార్గములోనేమిటి, మరియు నీ వ్యాపారములో ఏంటి, దేవుడి జ్ఞానం కావాలి. నాకంతా తెలుసు అనుకో మాకు. దేవుడి జ్ఞానం ఉండగలిగితే పరిపూర్ణమైన ఆ జ్ఞానము నీ జీవిత గమ్యము ఎప్పుడు ఎక్కడ వరకు వెళ్ళగలుగుతుంది అనేది స్పష్టంగా నీకు అర్థమవుతుంది. దేవుడి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో తెలుస్తుంది, భవిష్యత్తులో కూడా వారి స్థితి ఏమిటో వారికి ఇట్టే అర్థమవుతుంది. దేవుడి మహా జ్ఞానమును కలిగిన వారిగా మారాలి. అది ప్రభు దగ్గర వారు సంఘము పొందుకున్నారు. ఏ సంఘము? కొలస్సీలో ఉన్న సంఘము సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుకున్నారు. దేవుడి జ్ఞానం మనకు కావాలంటే దేవుడికి సమీపముగా మనం వెళ్ళాలి. నేను మాట చెప్పిన రోజు మీరు ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేశాక కానీ, టిఫిన్ చేయక ముందు కానీ బైబిల్ గ్రంథాన్ని తీసి మీరు చదవండి. అంతా చదవలేకపోవచ్చు, ఎంతవరకు మీరు చదవగలుగుతారో అంతవరకు చదవండి. అలా చదివి చూడండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 20 రోజులు దాటిన తర్వాత మీరు గొప్ప మార్పును మీరే చూడగలుగుతారు. ఇంత జ్ఞానముగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇంత చాకచక్యముగా ఈ సమస్యను ఎలా తీర్చగలుగుతున్నారు? ఇంతగా మీరు ఎలాగ ముందుకు నడిపించబడగలుగుతున్నారని నీ దగ్గర ఉన్న వారే మాట్లాడతారు. కారణం అది దేవుడి జ్ఞానం. ఇది చదవటం బట్టి అన్నీ చదువుతారు. ఇది ఒక్కసారి ప్రతిరోజు 20 రోజులు దాటిన తర్వాత చూడండి, రిజల్ట్ మీకు కనబడుతుంది. ఆ జ్ఞానమును పొందాలి అని, ఆ జ్ఞానమును పొంది ఉన్నారు కొలస్సీ సంఘం అని పౌలు గుర్తెరిగి ఉన్నాడు. రెండవది చూడండి, జ్ఞానముతో పాటు మరొక మాట అంటున్నాడు ఆయన. 12వ వచనంలో ఉన్న మాట, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. ఈ సంఘము, కొలస్సీలో ఉన్న సంఘము దుర్బోధల వైపు వెళ్ళిపోకూడదు. ఆత్మ సంబంధమైన వివేకమును మీరు మానక కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరియు ఆ వివేకము కలిగి ఉన్నారు అని గ్రహించాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటే ఈరోజు మనము మందిరములో ఉన్న మనము ఆత్మ సంబంధమైన వివేకము మనలో ఉందా? ఆ వివేకము కలిగిన వారిగా ఉంటే ప్రభు పాదాల దగ్గర తల ఉంచుతాం మనం.
ఆ వివేకము గలవారుగా మనం ఉంటే ప్రభు దగ్గర నుంచి అన్నిటినీ మనం పొందుకుంటాం. ఆ వివేకము కలిగిన వారిగా మనం ఉంటే ప్రభువుని మన హృదయాంతరంగములో నుంచి ఆరాధన చేయడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుంటాం. ఆత్మ సంబంధమైన వివేకము ఉండాలి, లోక సంబంధమైనది కాదు. ఇది రెండవది. మూడవది చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై. అబ్బా, ఈ మాట ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. కొలెసీలో ఉన్న సంఘము ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహిస్తున్నారంట. మనం దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత చాలా అవసరతలతో మనం వస్తాం. దేవుడు నాకు ఈ కార్యం జరిగించాలి, నాకు ఆరోగ్యం కావాలి, నా భవిష్యత్తు నిలబడాలి, నా టెన్షన్ నుంచి తప్పించబడాలి, నా పరిస్థితుల ఆర్థిక పరిస్థితి విడుదల పొందాలి, నేను మరలా సంతోషంగా గడపాలి, నా బిడ్డలు సంతోషంగా గడపాలి, వారు కష్టపడిన కష్టమునకు ప్రతిఫలం కావాలని ఎన్నో ఆశలు కలిగి వస్తాం. మీకు ఆశ ఉండకూడదని కాదు, అది తప్పు కాదు, ఆశ ఉండాలి. ఆశ తప్పు అనడానికి లేదు. కానీ వినండి, దేవుని చిత్తమును మీరు సంపూర్ణంగా ముందు గ్రహించండి. అసలు మీ యొక్క మార్గం ఏమిటో దేవుడు తెలియపరుస్తాడు. కీర్తన 25లో వాక్యం సెలవిస్తా ఉంది, దేవా నీ మార్గమేమిటో తెలియపరచు, నీ త్రోవలను తేటపరచుము అని వ్రాయబడి ఉంది. మన మార్గమును, మన త్రోవలను తేటపరిచి మన మార్గమును తెలియపరచాలంటే దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలి. ఏదైనా ఒక వ్యాపార విషయంలో కానీ, బలహీనత విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, బిడ్డల భవిష్యత్తు విషయంలో కానీ, వివాహ గర్భఫల విషయంలో కానీ, ఏదైనప్పుడు కూడా ప్రభు దగ్గరికి మీరు వెళ్ళండి. ప్రభు, నీ చిత్తముని నేను సంపూర్ణంగా గ్రహించాలని ఆశపడుతున్నాను. నీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించగలిగిన ఆ కృపను నాకు ఇవ్వండి ప్రభు. దేవుని మందిరములోనికి కొలెసీలో ఉన్న సంఘం అంతా కూడా 1 by 1 వచ్చి మోకరిస్తుంటే వారందరూ కూడా కలిసి, ప్రభు నీ చిత్తము నా పట్ల ఏమైందో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది గ్రహించాడు ఎపఫ్రా వెళ్ళి పౌలుకి చెప్పాడు. ఇలాంటి స్థితి కలిగిన కొలెసీ సంఘము. మనం దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత వ్యర్థమైన మాటలు మన చెవులో పడకూడదు. ఒకవేళ పడిన వాటిని విడిచిపెట్టాలి. అవసరం లేనిది మన మైండ్లోనికి తీసుకోకూడదు. అది మనకు అవసరత లేదు. అది మన ఆత్మీయ జీవితంను పాడు చేసేదైతే ఇంకా మనము దూరంగా ఉండాలి. ఆత్మీయ జీవితమును ఎప్పుడు బలపరచుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమును నాకు తెలియపరచు, నీ చిత్తానుసారంగా సంపూర్ణంగా నేను నెరవేరుస్తానని ప్రభు దగ్గరికి వెళ్ళి సంపూర్ణమైన ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా మనం మారిపోదుముగాక. స్తోత్రం చెల్లిద్దామా? కొలెసీలో ఉన్న సంఘానికి నాలుగవది ఆయన తెలియపరచుచున్న మాట, ప్రతి సత్కార్యం విషయంలో మీరు ఫలిస్తున్నారు. సంఘములో సత్కార్యం విషయంలో వారు ఫలించే వారిగా మారారంట. మంచి కార్యాల విషయంలో సంఘములో మంచి కార్యములను చేయడానికి ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వెయ్యాలి. మొన్నటి దినాన మనం మెడికల్ క్యాంప్ పెట్టాము. అది మంచి సత్కార్యము కలిగినవి, మంచి కార్యాలు. దాని విషయంలో అందరూ సహకారం కలిగి ఉన్నారు. అంటే ప్రతి సత్కార్య విషయంలో, ప్రతి మంచి పని విషయంలో సంఘం ఏమవ్వాలంటే సహకారులుగా ఉండాలి. అప్పుడు ఫలించే జాబితాలో ఆ సంఘము, ఆ సంఘ సభ్యులు ఉంటారు. ఐదవది, దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధిని పొంది ఉన్నారంట. అబ్బా, ఈ మాట చాలా శ్రేష్టమైనది. దేవుని విషయమైన జ్ఞానములో వారు అభివృద్ధి పొందుకోవడానికి రోజు సాధన చేస్తున్నారంట. మనము దేవుని విషయములైన జ్ఞానమును సంపాదించుకోవడానికి ఒక ఆదివారమే సరిపోదు. నేను మొదట చెప్పాను కదా, రోజు మనం బైబిల్ గ్రంథాన్ని చదవగలిగితే జ్ఞానమును అభివృద్ధి చేసుకోగలుగుతాం. జ్ఞానాభివృద్ధిని మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించగలుగుతాడు. మీ పిల్లలకి తప్పక మీరు చెప్పవలసిన, మానక వారి చెవిలో పడవలసిన మాట, రోజు బైబిల్ గ్రంథం కొద్ది బాగానైనా చదువు. దేవుడి జ్ఞానాన్ని అనుగ్రహించగలుగుతాడు.
జ్ఞానం ఎలా పొందుకోగలుగుతాము? జ్ఞానమును ప్రతిరోజు మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు, ఆ అభివృద్ధి కలిగిన ఆ అభివృద్ధిలోనికి వెళుతున్నప్పుడు జ్ఞానము వృద్ధి అవుతుంది. మన మైండ్కి పదును పెట్టాలి, ఎప్పుడు కూడా పదును పెట్టాలి. వాక్యములో తరబేదు చేయబడాలి, ప్రార్థనలో తరబేదు చేయబడాలి, దేవుడి మాటలు మానక మనం వినాలి. ప్రతి విషయంలో జ్ఞానాన్ని, దేవుడి విషయ సంబంధమైన విషయంలో అభివృద్ధిని పొందేవారిగా మారాలి. ఈ నెల ఆధ్యాత్మిక విషయంలో ఒక అనుభవం ఉంటే, రెండవ నెలలో అది అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఈ సంవత్సరము ఆధ్యాత్మిక విషయంలో ఒక మెట్టులో ఉంటే, రెండవ సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత, సంవత్సరంలోనికి వెళ్ళిన తర్వాత అభివృద్ధిలోనికి రావాలి. సంఘం ఈ సంవత్సరం ఈ రకమైన స్థితిలో ఉంటే, మరొక సంవత్సరం వచ్చిన తర్వాత అప్డేట్ అవుతూ మనం మరొక అభివృద్ధిలోనికి నడిపించబడాలంటే వెంబడించవలసిన ఆయనను వెంబడించాలి. ఇచ్చిన గ్రంథాన్ని మనము ప్రేమించి ఆయన వెంబడించగలిగితే జ్ఞానాభివృద్ధిని కలుగు చేసేటట్లుగా దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్గోను, దానియేలు బాలురుగా ఉన్నారు. మహాజ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగిన వారు గనుక ఇజ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి చెరపట్టబడ్డారు. వారిని తీసుకుని వెళ్ళారు. జ్ఞానవంతులని, వారిని చంపరు. సో జ్ఞానాన్ని వారు ఏం చేశారంటే, దేవుడి జ్ఞానమును అభివృద్ధిని చేసుకున్నారు. వారు బబులోని జ్ఞానాన్ని అభివృద్ధి చేయాల. దేవుని జ్ఞానాన్ని అభివృద్ధి చేసేవారు వారు ఎప్పుడు సపరేట్గా ఉంటారు. వారి మాట తీరే సపరేట్గా ఉంటుంది, వారి నడక సపరేట్గా ఉంటుంది, వారి కుటుంబ జీవితం సపరేట్గా ఉంటుంది, వారి మందిరంలోనికి వచ్చాక సపరేట్గా ఉంటారు వారు. వినండి, మనము ఆధ్యాత్మిక విషయంలో, దేవుడి విషయంలో జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే 100 మందిలో కూడా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. అందుకని మీ పిల్లలకి మీరు బాగా గ్రహించవలసినది ఏమిటో తెలుసా? మీ పిల్లలకి చెప్పండి, ఆధ్యాత్మిక విషయంలో జ్ఞానాన్ని సంపాదించుకో. రోజు ప్రార్థన చేయి, రోజు బైబిల్ గ్రంథం చదువు. అప్పుడు వారు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏమి చదువుతున్నా, ఏది యొక్క ఉద్యోగం చేస్తున్నా, వారి విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నది ఏమిటో తెలుసా? వారు ఎంతమంది మధ్యలో ఉన్నా వారు ప్రత్యేకించబడగలుగుతారు. షద్రక్, మేషకు, అబేద్గోను వలె మీ పిల్లలు అలా ప్రత్యేకించబడిన వారిగా మారాలంటే దేవుడి విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందాలి. 6వది, అన్ని విషయములో ప్రభువుని మీరు సంతోషపెట్టండి. అన్ని విషయంలో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయం. లేచిన కానించి రాత్రి పండుకునేంత వరకు ఆయన సంతోషపెట్టాలి. కీర్తన 147లో వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు భయభక్తులు కలిగి ఉండి నా కృప కొరకు కనిపెట్టేవారు యందు నేను ఆనందిస్తాను. ప్రభువుని ఆనందపెట్టే కార్యములను మనము చేయగలిగినప్పుడు ప్రభు మనకి ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ప్రభువుని ఆనందపెట్టే పనులు మనం చేసినప్పుడు ఆయన మన కొరకు దాచి ఉంచినవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. ప్రభువుకు మనం దూరంగా ఉండి ఆయన దుఃఖపెట్టేవారిగా ఉంటే ప్రభు దగ్గర నుంచి మనం ఏమీ పొందుకోలేం. ఏ స్థితిలో ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంటున్నారో మీరు అలాగే ఉంటారు. అలా వద్దు. మనం ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధిలోనికి వెళ్ళాలి. గత సంవత్సరం ఉన్నట్లుగా ఉండకూడదు. మనం అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే ప్రభువుని ఎల్లప్పుడూ ప్రతి విషయంలో సంతోషపెట్టేవారిగా మీరు మారాలి. బైబిల్ గ్రంథంలో ప్రభువుని సంతోషపెట్టేవారు కలిగి ఉన్నారు. వారు ప్రభువుని సంతోషపెట్టడమే గొప్ప భాగ్యం అనుకున్నారు. వారి జీవితము అనేక మందికి మాదిరిగా ఉంది. ప్రభువు నేను సంతోషపెట్టను, లోకానుసారమైన శరీర విషయంలో సంతోషపడతాను అన్నవారు వారు పతనమైపోయారు. ప్రభువుని సంతోషపెట్టాలి మనం. అబ్రహాము ప్రభువుని సంతోషపెట్టాడు. సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు వినిపించడానికి నోవాహు కాలంలో నోవాహు సంతోషపెట్టాడు. ఆ సువార్త కాలంలో మాత్రమే అబ్రహాము సంతోషపెట్టాడు. అతడు మొదట సంతోషపెట్టలేకపోయినా, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోయినా తర్వాత ప్రభువుని సంతోషపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకనే తన ఒక్కగానైన ఒక్క కుమారుడిని
ప్రభు సంతోష పెట్టడానికి బలి ఇవ్వడానికి వెళ్ళాడు. సంసోను దేవునిని సంతోష పెట్టడానికి ఇష్టపడలా. శరీర కోరికల వైపు వెళ్ళిపోయాడు, పతనమైపోయాడు. నేను అడుగుచున్నాను, మన దినములో ఎన్నిసార్లు ప్రభువుని సంతోషపెడుతున్నాం? సంతోషపెట్టి చూడండి, ప్రభు దగ్గర నుంచి మనం మేలులు పొందుకోగలుగుతాం. 7వది, ఆయనకు తగినట్లు నడుచుకోవాలి. అబ్బా, మనం మనుషులకు తగినట్లుగా నడుచుకుంటాం. ఎందుకంటే అవసరాల నిమిత్తం, మన పనులు అవడానికి. మనుషులకు తగినట్లుగా నడుచుకోవలసిన అంత అవసరత లేదు. దేవుడికి తగినట్లుగా నడుచుకోగలిగితే ఒక దినమును ఆయనే నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఎంతమంది నిన్ను ఏ రకమైన మాటలు మాట్లాడినా తలదించుకునే పరిస్థితి నీకు ఆ రోజు కలిగిన అదే స్థలంలో దేవుడిని తలను పైకెత్తేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆయన అట్టి సమర్థత కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు. స్తోత్రం గట్టిగా చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. తగినట్లు నడుచుకోవాలి. లాస్ట్ది 8వది, ఆనందముతో ఓర్పు కలిగి దీర్ఘశాంతం కలిగి ఉంది. కొలెసీలో ఉన్న సంఘము ఆనందముతో ఓర్పు దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. మన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నామో కోరుకున్న వాటి విషయంలో దేవుడు తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు వరకు ఓర్పు కలిగి ఉన్నాడు. అది నీ వ్యక్తిగతమైన విషయంలో కానీ, ఆఫీసు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, గర్భఫల విషయంలో కానీ, మార్పు విషయంలో కానీ, కుటుంబంలో ఏ కార్యము, వ్యక్తిగతమైన జీవితంలో ఏ కార్యం మీ జీవితంలో జరగాలని ఆశపడుచున్నారు, భయపడమాకండి. ఓర్పు కలిగి ఉండండి, దీర్ఘశాంతము కలిగి ఉండండి. ఒకరోజు నా ప్రభువారు తప్పక మీ జీవితములలో బలమైన డోరును మీ కొరకు దేవుడు తెరవబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆశీర్వాదములు దేవుడు తప్పక మీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు, మీ బిడ్డల మీద కుమ్మరించబోతా ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా నా ప్రభువారు మీకు అనుకూలంగా మార్చగలిగిన అట్టి సమర్థత కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరిచి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. కొలెసీలో ఉన్న సంఘమును చూడండి, ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన సంఘముగా ఉన్నారు. క్రీస్తు రాకడ కోసం నిరీక్షణ కలిగి ఉన్నారు. క్రీస్తు ఎడల విశ్వాసము కలిగి ఉన్నారు. పరిశుద్ధుల ఎడల ప్రేమ కలిగి ఉన్నారు. వారు సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆత్మ సంబంధమైన వివేకము సంపాదించుకున్నారు. దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించేవారిగా మారారు. ప్రతి సత్కార్యములను ఫలించేవారిగా వారు ఒకరికొకరు ఏకీభవించిన వారిగా వారు కలిగి ఉన్నారు, ఏకీభవించారు. 5వది, వారు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధిని వారు సంపాదించుకున్నారు. అది మానక సాధన చేస్తున్నారు. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెడుతున్నారు. ఆయనకు తగినట్లుగా నడుచుకుంటున్నారు. వారు ఆనందముతో ఓర్పు కలిగి ఉండి దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. ఈ లక్షణాలు మనలో కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మన సార్వత్రికమైన సంఘములో ఉంచుతాడు. భౌతికంగా కావలసిన సమస్తమును ఆయన తీరుస్తాడు. భయపడకండి, దిగులు చెందమాకండి, టెన్షన్ పెట్టుకోవద్దు. ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గరే ఉంది. ఆయనే మీ పరిస్థితులను మెరుగుపరుస్తాడు. ధైర్యం కలిగి అడుగు ముందుకు వేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి ఇష్టపడండి. అందరూ అలాగే తలలు వంచండి, వీళ్ళున్న వారు మోకరించండి. అందరూ అలాగే తలలు వంచండి, వీళ్ళున్న వారు మోకరించండి. ప్రభు సన్నిధిలో ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు ఇచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు. గౌరవిస్తున్నాము ప్రభువా, లోబడుతున్నాము ప్రభువా. అందరూ నోరు తెరవండి. నిరీక్షణతో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. కార్యము జరిగించేంత వరకు ఎదురు చూస్తున్నానయ్యా. విశ్వాసముతో ఎదురు చూస్తున్నానయ్యా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. దేవా, నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయండి. సంపూర్ణంగా నీ చిత్తముని నేను గ్రహించేవాడిగా నన్ను మార్చండి. నా జీవితాన్ని మరలా నిలబెట్టండి. నా కుటుంబాన్ని మరలా నిలబెట్టండి. నా పరిస్థితుల మరలా అనుకూలంగా మీరు మార్చండి ప్రభువా. ఏమీ లేని దానిని ఉన్నదానిగా చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడవే ప్రభువా. ప్రార్థన ద్వారా మార్పుని కలుగు చేసేవాడివి నువ్వు ఒక్కడవే ప్రభువా. నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. నాకు సహాయముని చేయండి. నాకు మరలా మేలు జరిగించమని హృదయంతరంగంలో నుంచి
నోరు తెరిచి ఒక్క నిమిషం మీరు హృదయాంతరంగంలోంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ఈ మాటను ప్రభు దగ్గర మానక చెప్పండి. సంపూర్ణమైన నీ చిత్తమును నేను గ్రహించే వ్యక్తిగా నా హృదయాన్ని మార్చండి అయ్యా. ప్రభువా, నేను నీకు తగినట్లుగా జీవిస్తానయ్యా. నాకు ఓర్పునివ్వండి అయ్యా, సహనాన్నివ్వండి ప్రభువా, దీర్ఘశాంతమును నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేద్దాము. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, ఈరోజు ఈ యొక్క వాక్యమును విని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి మీద నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదమునిచ్చి వారి సమస్యలకు నాయన ప్రభువా, కొలసీలో ఉన్న సంఘము ఏ రకంగానైనా నీ మీద ఆధారపడి సంపూర్ణంగా నీ చిత్తమునకు లోబడి ఉన్నారు. అటువంటి లోబడే స్థితిని బిడ్డలందరికీ మీరు కలుగు చేసదువు గాకని పలుకుచున్నాం. విశ్వాసపు పునాదులను స్థిరపరచుదువు గాకని పలుకుచున్నాం. నిశ్చయముగా వారి పరిస్థితులన్నిటికి నాయన ప్రభువా, నాయన నిరీక్షణతో ఎదురు చూసేవారిగా, ఓర్పు దీర్ఘశాంతము కలిగిన వారిగా మార్చుదువు గాకని పలుకుచున్నాము ప్రభు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే నాయన నిరుత్సాహముతో ఉన్నారో, ఎవరైతే గుండెల్లోనైనా ప్రభు దిగులుతో, వ్యాధులతో, నిరాశతో వచ్చారు, వారినందరినీ ఆయన మరలా మీరు బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదముతో నింపమని యేసు నామమును అడిగి బ్రతిమాలి వేడుకొని నా హృదయంతరంగములో నుంచి ఆయన మరొక్కసారి బిడ్డలను దీవించుచుండగా వేవేలికి వీరు దీవెనకరంగా మీరు మార్చమని యేసు నామమును అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మరొకసారి ఆశీర్వాదముతో, దీవెనతో నింపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.